పనిచేస్తున్న అధికారులకు ఇంకా వైసీపీ వాసనలు పోలేదు. మంత్రులు ఒకటి తలపెడితే ఆఫీసర్లు మరొకటి చెప్పి అభివృద్ధిని అడ్డుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. గుంటూరు జిల్లాలో తన నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలనుకున్న ఆ మంత్రికి అధికారుల నుంచి అడుగడుగున ఆటంకాలే ఎదురవుతున్నాయి. తన ఆశయానికి అధికారులు తూట్లు పొడుస్తున్నారంటున్న ఆ మంత్రి ఎవరు? ఏ నియోజకవర్గం? వాజ్ ది స్టోరీ? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు పూర్తయినా అధికారుల తీరులో మాత్రం ఇంకా మార్పు రాలేదు. తమ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్న ఎమ్మెల్యేలు, మంత్రుల ప్రణాళికలకు ఆఫీసర్లు మోకాళ్లడ్డుతున్నారనే విమర్శలు ఉన్నాయి. అధికార యంత్రాంగంలో ఇప్పటికీ వైసీపీ వాసనలే కనిపిస్తున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతిపాదిస్తున్న పనులకు ఆటంకాలు సృష్టిస్తూ అభివృద్ధి నిరోధక శక్తులుగా మారుతున్నారు. గత ఎన్నికల్లో తెనాలి నుంచి జనసేన ఎమ్మెల్యేగా గెలిచి కూటమి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్న నాదెండ్ల మనోహర్ తన నియోజకవర్గాన్ని మోడల్ గా తీర్చిదిద్దాలనుకున్నారు. ఈ స్థానంలో గతంలో లేని విధంగా 50,000 ఓట్ల మెజారిటీతో గెలిపించిన ప్రజలకు మంచి చేయాలనుకున్నారు. ముందుగా 100 రోజుల లక్ష్యాన్ని నిర్ధారించుకొని పారిశుద్ధ్య నిర్వహణపై ఫోకస్ పెట్టారు. వైసీపీ పాలనలో చేయని విధంగా కాల్వలు, డ్రైన్లో పూడిక తీయాలనుకున్న పనులను అధికారులు అడుగడుగునా అడ్డుకున్నారు. సమాచారం నిమిషాలలో విపక్షాలకు చేరేది. దీంతో అభివృద్ధి జరిగితే కూటమి ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న భయంతో వైసీపీ తప్పుడు ప్రచారం చేసింది. ఆందోళనలు, నిరసనలతో ప్రతి పనికి అడ్డంకులు సృష్టించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారులు కొనసాగడమే దీనికి కారణం. అభివృద్ధికి అడ్డుపడుతున్న అధికారులు ఎవరనే అంశంపై కూటమి పార్టీలు ఆరా తీస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన ఆఫీసర్లను కొనసాగించడమే తెనాలి నియోజకవర్గ అభివృద్ధికి శాపంగా మారిందని క్యాడర్లో ఆవేదన వ్యక్తమవుతోంది. ఇక అంతర్గత సమావేశాలలో జరిగిన చర్చలు క్షణాలలో వైసీపీ నేతలకు చేరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లీకు వీరులు, అభివృద్ధి నిరోధక శక్తులు ఎవరనే అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టి పెట్టాలని టీడీపీ, జనసేన, బీజేపీ క్యాడర్ కోరుతోంది. గత ప్రభుత్వ పాలనలో ప్రగతి లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమస్యలను పట్టించుకోలేదు. ఇప్పుడు పనులను పరుగులు పెట్టిద్దామంటే ఆఫీసర్లు అడ్డుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. వైసీపీయే మళ్లీ అధికారంలోకి వస్తుందన్న ఉద్దేశంలో కొందరు అధికారులు గత ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ కు సహకరించారు. కానీ సీన్ రివర్స్ అవ్వడంతో ఊసరవెల్లి అవతారం ఎత్తారు. ఫ్యాన్ పార్టీ గెలుపు కోసం పాకులాడిన ఆఫీసర్లే కూటమి ప్రభుత్వంలోనూ ముందు వరుసలో ఉండి హడావుడి చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పాత వాసనలు వీడని కొందరు అధికారులు కూటమి ప్రభుత్వం లక్ష్యానికి తూట్లు పొడిచే కుట్రలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. మంత్రి మనోహర్ తన ఆకాంక్షలకు అనుగుణంగా తెనాలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనుకుంటే తక్షణమే ఊసరవెల్లి అధికారులను గుర్తించి చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వస్తోంది.